ఈనాటి దివ్యబలి పూజను యేసుతి హృదయం పేరిట సమర్పించేవారి ఉద్దేశములు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జ్యోత్స్నారాయణని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను, బంగారు భవిష్యత్తును దయచేయమని, జన్మనిచ్చిన తల్లిదండ్రులను దీవించమని, మరి వారి యొక్క తోబుట్టువులను దీవించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వరూపారాణి మరి వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రవళికను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, రాబోయే కాలమంతా దేవుని దీవెనలతో ఆశీర్వాదముతో దీవించబడాలని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సుబ్బారాయుడు మరి వారి కుటుంబ సభ్యులు. థ్యాంక్స్ గివింగ్ టు గాడ్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఫర్ ద సక్సెస్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ అరోమల్ మరియం ఇమాన్యుయల్ and for his good future and for all the special blessings. Mass offered by Dr. Valsala and family members. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా లంగ్ క్యాన్సర్ తో బాధపడుతున్న బాసాని నిర్మలను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని, త్వరగా కోలుకునే కృపను ప్రసాదించమని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు బాసాని ఆనంద్ రెడ్డి మరి వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించమని, చిన్నార బిడ్డ జయదేవిని దీవించి మంచి ఆయురారోగ్యాలను, బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్ రాణి మరి వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా తాతరెడ్డి జ్యోతిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదించమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతరెడ్డి జ్యోతి మరి వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మైకేల్ ఫిలిక్స్ ని దేవుడు దీవించి మంచి ఉద్యోగాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ చేస్తున్నటువంటి బిజినెస్ లో అభివృద్ధిని పరచమని, రావలసిన డబ్బులు తిరిగి రావాలని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదించమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఎంగల రఫాయల్ సుధారాణి మరి వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తుమ్మ మార్టిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, నూతన స్కూల్ అభివృద్ధి పరచబడాలని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మ మార్టిన్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సాత్వికి ఆత్వికులను దేవుడు దీవించి జ్ఞాన వరాలతో ఫలాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను దయచేయమని, మరి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్ శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్ ని దేవుడు దీవించి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి శాంతి సమాధానాలను దయచేయమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని ఫాదర్ భాగ్యరాజ్ గారిని, టీం మెంబర్స్ అందరినీ దీవించమని, మరియు వారికి సహాయం చేస్తున్న వారిని అందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని, త్వరగా అన్ని పనులు పూర్తి అయ్యే కృపను దయచేయమని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకెన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వైసెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజ్ గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలని, వారు చేయు ప్రతి పరిచర్యలో దేవుడు తోడుగా ఉండి మంచి ఆయురారోగ్యంలో ప్రసాదించమని, టీం మెంబర్స్ అందరినీ దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. క్లెమెంట్ జూడ్ జీవితంలో మరియు కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మంచి ఉద్యోగాన్ని ప్రసాదించమని, మరియు వారి తల్లి గారైన షీలామీరిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదించమని, అన్ని బంధకాల నుండి పరిపూర్ణమైన విడుదలను దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని, నిత్యము దేవుని యొక్క సంరక్షణ తోడుగా ఉండాలని పూజ సమర్పించేవారు క్లెమెంట్ జూడ్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అభిలాష్ అక్షయాలను దేవుడు దీవించమని, అభిలాష్ చేస్తున్న ప్రాజెక్టులో ఎలాంటి ఆటంకాలు లేకుండా దేవుడు తోడు
తోడుగా ఉండాలని, సెయింట్ జేవియర్ స్కూల్ని దీవించి అభివృద్ధి పరచబడాలని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజమ్మను దేవుడు దీవించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఎన్ఎల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారు చేయించిన ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలని, వారికి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా యుఎస్ఏలో ఉన్న కిరణ్ కుమార్ని దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును, మంచి ఉద్యోగాన్ని దయచేయమని, ఎల్ మనోజ్, ఎల్ సునీతాలను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, పి దుర్గంబను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, రావలసిన డబ్బులు తిరిగి రావాలని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించమని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు ఎల్ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. తుమ్మా జార్జి రెడ్డి మరియమ్మ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా జార్జి రెడ్డిని దేవుడు దీవించి గుండె నొప్పి నుండి సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని, త్వరగా కోలుకొని కృపను ప్రసాదించమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను దయచేయమని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. తిరుమల రెడ్డి, రాణి శ్రీవారెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా రాణిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు శ్రీవారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి ఉద్దేశాలతో పాటు మనందరి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో వేడుకుందాం. ప్రభు, నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను, నా మొరలను ఆలకింపుము. నీ ఎదుట నుండి నన్ను గెంటివేయకుము. నన్ను ఆదుకుని వాడవు నీవే. నా రక్షకుడు అయిన దేవా, నా చెయ్యి విడువకుము. పవిత్రాత్మనామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలపు దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలి సమర్పిస్తున్న మిమ్మందరినీ దీవించాలని, మీ ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న బిడ్డలు
ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ ఉద్దేశాలతో ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్నారో మీ అందరి ఉద్దేశాలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా నెరవేర్చాలి అని మిమ్మందరిని దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే మెసేజెస్ ద్వారా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేయమని కోరుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించాలి అని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు, ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను కూడా హేరాళముగా దీవించాలని ఈ ఉదయకాలపు దివ్య పూజా బలిలో మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయ్యుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలననియు ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను నమ్మిన వారికి రక్షణము నీవే. కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. నీ సహాయము లేనిచు బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవింపగలుగునట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనములు, 9వ వచనం నుండి 18వ వచనములు మరియు 20వ వచనం వరకు. అహస్య తల్లియగు అతల్య తన కుమారుని హత్య చేసిరని విని రాజవంశజులందరినీ చంపించెను. అహస్య కుమారుడగు యోవాషు మాత్రము తప్పించుకొనెను. అతనిని కూడా మిగిలిన రాజకుమారులందరితో పాటు చంపియుండడి వారే. కానీ యెరోహాము కూతురును అహస్య చెల్లెలునగు యెహోషెబ బాలుని అతని దాదిని కొనిపోయి పడక గదిలో దాచి ఉంచెను. అతల్య కంటపడలేదు కనుక ఆ బాలుడు చావు తప్పించుకొనెను. అతల్య పరిపాలన కాలమున 6 ఏండ్ల వరకు అతడు దాదితో కూడా దేవాలయముననే దాచి ఉంచబడెను. 7వ ఏట యాజకుడగు యెహోయాదా సైన్యాధిపతులను ప్రసాద రక్షకులను దేవాలయమునకు పిలిపించి తన పథకమును అంగీకరించినట్లు వారితో ఒప్పందము గావించి ఆ ప్రకారముగానే వారిచే ప్రమాణము చేయించెను. అటు పిమ్మట అహస్య కుమారుడుగు యోవాషును వారికి చంపించెను. 9వ వచనం నుండి 18వ వచనములు. సైన్యాధిపతులు
యెహోయాదా చెప్పినట్లే చేసిరి. వారు విశ్రాంతి దినమున కావలి ప్రారంభించు సైనికులను, కావలి ముగించుకొని సైనికులను యెహోయాదా వద్దకు కొనివచ్చిరి. అతడు దేవాలయమున ఉంచిన దావీదు రాజు బల్లెములను, కవచములను వారికి అప్పగించెను. వారు సాయుధులై రాజును రక్షించుటకు కావలి ముగించుకొని సైనికులను యెహోయాదా యొద్దకు కొనివచ్చిరి. అతడు దేవాలయమున ఉంచిన దావీదు రాజు బల్లెములను, కవచములను వారికి అప్పగించెను. వారు సాయుధులై రాజును రక్షించుటకు దేవాలయము ఉత్తర దక్షిణములందు కాపుండిరి. అంతటా యెహోయాదా రాజకుమారుని కొలువు కాండ్రల ఎదుటకు కొనివచ్చెను. అతని తల మీద కిరీటము పెట్టి ధర్మశాస్త్రమును చేతికిచ్చెను. అందరి ఎదుట యోవాషును రాజుగా అభిషేకించి ప్రకటించెను. ప్రజలందరూ చప్పట్లు కొట్టి రాజునకు దీర్ఘాయువునని నినదించిరి. ఆ నినాదములు విని అతల్య పరుగు పరుగున దేవాలయమునకు వచ్చి అతడి జనులు ప్రోగయుండుట గమనించెను. ఆమె పైకి చూడగా ఆనాటి ఆచారము చొప్పున రాజు స్తంభము ప్రక్కన నిలిచియుండెను. రాజోద్యోగులు బాకానోదువారు అతని చుట్టూ గుమ్మికూడి ఉండిరి. సామాన్య జనులందరూ సంతోషముతో శృంగధ్వనులు చేయుచుండిరి. అతల్య బట్టలు చించుకొని రాజద్రోహము రాజద్రోహము అని అరిచెను. యెహోయాదా ఆమెను దేవాలయ ఆవరణమున చంపదలుచుకోలేదు కనుక అతడు ఈమెను కావలి బంటుల నడుమ నుండి వెలుపలికి కొనిపొండు, ఈమెను రక్షించుటకు వచ్చిన వారిని పట్టి చంపుడు అని సైన్యాధిపతులను ఆజ్ఞాపించెను. వారు ఆమెను పట్టుకొని రాజప్రసాదములోనికి గుర్రముల ప్రవేశించు మార్గమున దారి ఇచ్చి అచ్చట ఆమెను వధించిరి. అప్పుడు యెహోయాదా ప్రజలు యావే వారని ఆయన పేరు రాజుతోనూ ప్రజలతోనూ నిబంధనము చేయించెను. మరియు అతడు రాజు పేర ప్రజలతో నిబంధనము చేయించెను. తర్వాత ప్రజలు బాలు దేవాలయమునకు వెళ్ళి దానిని కూలద్రోసిరి. దానిలోని బలిపీఠములను విగ్రహములను పగలగొట్టిరి. బాలు పరిచారకుడైన మత్తానును బలిపీఠముల ముందే వధించిరి. యెహోయాదా దేవాలయము చెంత సైన్యములను కాపుంచెను. 20వ వచనము. రాజు పట్టాభిషేకమును చూచి జనులందరూ హర్షించిరి. నగరము ప్రశాంతముగా నుండెను. అంతకు ముందే అతల్య ప్రసాదము చెంత వధించిరి కదా. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
మంచి మార్గము చూపును ఈ శుభవచనం, నిత్య జీవము వసగును ఈ శుభవచనం, మంచి మార్గము చూపును ఈ శుభవచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 19 నుండి 23వ వచనం వరకు. ఈ లోకములో సంపదలు కూడబెట్టుకొనవలదు, చెదపురుగులు తుప్పు వానిని తినివేయును, దొంగలు కన్నం వేచి దోచుకుందురు. కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకునుము, అచ్చట వానిని చెదపురుగులు తుప్పు తినివేయవు, దొంగలు కన్నం వేసి దోచుకొనరు. నీ సంపదలున్న చోటనే నీ హృదయము ఉండును. నీ కన్ను నీ దేహమునకు దీపము. నీ కన్ను తేటగానున్నచో నీ దేహమంతయు కాంతివంతమయ్యుండును. నీ కన్ను దుష్టమైనచో నీ దేహమంతయు చీకటిమయమగును. నీలోని వెలుగు చీకటిగా మారినచో ఆ చీకటి మహాఘోరమైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మీ అందరి జీవితంలో, మీ అందరి కుటుంబంలో వాక్య రూపమైనటువంటి దేవుడు గొప్ప కార్యాలు చేయాలని, మీ ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చాలి అని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే ఈ లోకము అశాశ్వతమైనది, పరలోకము శాశ్వతమైనది. ఈ లోక మనుషులు, ఈ లోక వస్తువులు, ఈ లోక ఆస్తులు, ఐశ్వర్యాలన్నీ కూడా తాత్కాలికమైనవి. పరలోక ఆస్తులు, పరలోక విలువలు ఎంతో ఉన్నతమైనవి, అవి దీర్ఘకాలికమైనవి అని వాక్యము ద్వారా ప్రభు మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణం మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం ధ్యానం చేసినట్లయితే, ఈ లోకములో సంపదలు కూడబెట్టుకొనవలదు, చెదపురుగులు తుప్పు వానిని తినివేయును, దొంగలు కన్నం వేచి దోచుకుందురు. కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనుడు, అచ్చట వానిని చెదపురుగులు తుప్పు తినివేయవు, దొంగలు కన్నము వేచి దోచుకొనరు. అవును ప్రియ సహోదరులారా, ఈ లోకములో ఉన్న ఆస్తులు, ఈ లోకములో ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు, ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కటి కూడా తాత్కాలికమైనవి. అవి ఎంత కూడబెట్టినా అవి ఏదో ఒకరోజు చెదపురుగులు తుప్పు పట్టి అవి నాశనమైపోతాయి, దొంగలు కన్నం వేసి పట్టుకుని పోతారు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరులారా, చెదలు వచ్చి తింటాయని మనకు తెలుసు. ఏ వస్తువైనా వాడకపోతే తుప్పు పడుతుందని మనకు తెలుసు. ఏ వస్తువులైనా వాడకపోతే చెదపురుగులు పడతాయని తెలుసు. అవి బట్టలు కావచ్చు, డబ్బులు కావచ్చు, పత్రాలు కావచ్చు, డాక్యుమెంట్లు కావచ్చు, అవి ఇళ్ళు కావచ్చు, ఇంటిలో ఉన్నటువంటి విలువైన వస్తువులు కావచ్చు. ఏది వాడకపోయినా తప్పకుండా చెదలు, ఆ తుప్పు వాటిని నాశనం చేస్తూ ఉంటాయి. అలా అని మనిషి సంపాదించుకోకుండా ఉండగలడా? అలా అని మనిషి కావలసిన దానికంటే ఎక్కువ సమకూర్చుకోవటంలో ఆయన ఆగిపోతాడంటే ఆగిపోడు. ప్రియ సహోదరులారా, ఒక తెలుగులో సామెత ఉంటుంది, మనిషికి ఉంటే బలం, గొడ్డికి తింటే బలం అని. అవును ప్రియ సహోదరులారా,
మనిషికి ఎంత ఉన్నా కూడా సంతృప్తి చెందడు. ఎంత సంపాదించినా కూడా ఇది సరిపోతుందిలే అని అనుకోడంట. ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి, ఇంకా కావాలి, తరతరాల వరకు ఆ మనిషి కూడబెట్టుకున్న మనిషి యొక్క ఆ కోరికలు ఆగిపోవంట. అందుకనే వివేకానందుడు ఈ విధంగా అంటూ ఉంటాడు, మనిషి సకల దుఃఖాలకు, సకల బాధలకు, సకల సమస్యలకు కారణము ఆశ అంట. అనుకున్నటువంటి ఆశను నెరవేర్చుకోలేనప్పుడు నిరాశ ఎదురవుతుంది అని ఆయన పలుకుతూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరులారా, ఆశ ఉండాలి, కానీ అత్యాశ ఉండటం ద్వారా మనిషి సంతోషాన్ని కోల్పోతున్నాడు, సమాధానాన్ని కోల్పోతున్నాడు. అది పొందుకోలేనప్పుడు నిరాశకు గురి అయి జీవితం అంతా ఇంతేనేమో అని తనలో తాను మదన పడుతూ ఉంటాడు, అసంతృప్తికరంగా జీవిస్తూ ఉంటాడు. కానీ ఉన్నదానితో సర్దుకొని ఉన్నదానితో సంతోషపడేవాడు సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తాడు. ఉన్నదానితో సర్దుకోలేనటువంటి వాడు అసంతృప్తికి గురి అవుతాడు. ఈ వాక్యం ఏమని చెబుతుందంటే, నువ్వు సంపాదించుకోవద్దు, నువ్వు కూడబెట్టుకోవద్దు, నీకు ఆస్తులు అవసరం లేదు, పేరు ప్రతిష్టలు అవసరం లేదని చెప్పడం లేదు ప్రియ సహోదరులారా. సంపాదనలోనే నీ జీవితాన్ని వృధా చేయవద్దు. ఏ విధంగా సంపాదించాలి, ఎక్కడెక్కడికి పరిగెత్తాలని ఉంటుంది, కానీ కూర్చుని భార్య బిడ్డలతో కొంత సమయాన్ని గడుపుదాం, కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి వెళ్ళి కొంత సమయాన్ని గడుపుదాం. దేవుని దీవెన ఉంటేనే కదా, దేవుని కృప ఉంటేనే కదా మనం ముందుకు వెళ్ళగలుగుతామనే ఆ ఆలోచన భావాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలనే ఈనాటి సువిశేష పట్టణం మనందరికి కూడా తెలియచేస్తోంది. ఈ లోక ఆస్తుల కోసం నీవెంత పరుగు తీసినా ఏదో ఒకరోజు అవి నీకు సొంతము కావు, నీవు అనుభవించలేవు. నీవు సంపాదించింది ఎవరో అనుభవిస్తారేమో కానీ అది నీ దగ్గర వరకు చేరుకోదు. దానికోసమే నీ జీవితం అంతా కూడా దేవుడంటే లెక్క లేకుండా, దేవాలయం అంటే భక్తి లేకుండా విచ్చలవిడిగా నీ జీవితాన్ని జీవించి నీ ఆత్మను కోల్పోవద్దు బిడ్డ అని ఈనాటి పట్టణాలు తెలియజేస్తూ ఉంది. అవును ప్రియ సహోదరులారా, 24 గంటలు పనే, రేయింబవళ్ళు పనే, శరీరం క్షీణించిపోతుంది, బలహీన పడిపోతుంది, అనారోగ్యానికి గురి అవుతున్నావు. సంపాదించిన 4 రూపాయలు తీసుకువెళ్ళి ఎక్కడో పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. బిడ్డ ఒక్కసారి ఆగు. ఎటు పరిగెత్తుతున్నావో, ఏది ముఖ్యమో, నీ జీవితంలో ముఖ్యమైనటువంటి గమ్యం ఏమిటో ఆలోచించమని ఈనాటి పట్టణాలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, నీ ఆస్తులను పరలోకములో కూడబెట్టుకో. పరలోక ఆస్తులు ఈ లోక ఆస్తులకు మధ్య తేడా ఏమిటంటే, పరలోక ఆస్తులు తుప్పుపట్టవు, పరలోక ఆస్తులు చెదలు పట్టవు, పరలోక ఆస్తులను ఎవరు దొంగతనం చేయరు. కానీ ఈ లోక ఆస్తులు నీకు కావలసిన దానికంటే ఎక్కువ సంపాదించింది ఏది కూడా అక్కడ ఉండిపోదు ప్రియ సహోదరులారా. చెదపురుగులు తినాల్సిందే. ఒకరోజు మనం చూస్తూ ఉన్న న్యూస్ పేపర్లో ఒక వ్యక్తి కావలసిన దానికంటే ఎక్కువ సంపాదించుకున్నాడంట. కొన్ని వేల లక్షల కోట్లు మరి భూమి కింద ఒక సొరంగం లాంటిది తవ్వి కింద గదిలో అన్నిటిని దాచిపెట్టి 1 సంవత్సరం తర్వాత తలుపు తీశాడంట. ఆ కట్టలు నోట్లన్నీ కూడా చెదపురుగులు తినేసి ఏ ఒక్క నోటు కూడా పనికి రాకుండా అయిపోయిందంట. అన్నీ కూడా పొడి పొడిగా మారిపోయిందంట. కాబట్టి అవసరమైనది సంపాదించుకో, ఎంత కావాలో అంత సంపాదించుకో, కానీ నీకు అవసరం లేని దానికోసం కూడా నీవు అనవసరమైన పరుగులు తీసి నీ జీవితాన్ని వృధా చేసుకోవద్దు బిడ్డ. అసంతృప్తిగా నీ జీవితాన్ని మార్చుకోవద్దు. సంతృప్తికరమైన జీవితం, కుటుంబంతో సంతోషకరమైనటువంటి జీవితం, ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తే దాని మూలముగా నీ జీవితంలో ఒక ఆనందాన్ని అనుభవిస్తావని ఈరోజు వాక్యము ద్వారా దేవుడు మనకిస్తున్నటువంటి సందేశం ఇది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోక ఆస్తులు, డబ్బు, బంగారము, వజ్రాలు, ఆస్తులు, అంతస్తులు, ఇవన్నీ కూడా ఈ లోక ఆస్తులు. ఇవి ఎంత సంపాదించుకుంటామో అంత భయంతో జీవించాలి. ఎంత సంపాదించుకుంటామో అంత ఇన్సెక్యూరిటీతో మనం జీవించాలి. ఎవరు పట్టుకుపోతారో, ఎవరు తీసుకెళ్ళిపోతారో, ఎవరు దోసుకెళ్ళిపోతారో ఆ సెక్యూరిటీని పెట్టినా కూడా భయమే. ఎంతవరకు నిజాయితీగా ఉంటాడో అని. ప్రశాంతంగా ఇంటిలో నిద్రపోలేం. రాత్రి పడుకుంటే ఏ దొంగలు వచ్చి కన్నం వేస్తారో. ప్రశాంతంగా బయటికి వెళ్ళలేం.
తలుపులు తాళాలు పెద్ద పెద్ద తాళాలు బిగించి వెళ్ళినా వచ్చేసరికి అవి ఉంటావో లేదో, బంగారం లోపల పెట్టాను, విలువైన డాక్యుమెంట్స్ లోపల పెట్టాను, డబ్బులన్నీ అక్కడే పెట్టాను, తాళాలు పగలు కొడతారేమో, దొంగలు వస్తారేమో అని ఎక్కడికి వెళ్ళినా ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండకుండా తిరిగి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభు అంటున్నాడు, బిడ్డా ఒక్కసారి ఆలోచించు. దీని మూలంగా నీకు శాంతి సమాధానం ఇవ్వలేని ఆస్తులు నీకెందుకు? నీకు సంతృప్తినివ్వలేనటువంటి ఆస్తులు నీకెందుకు? సంతృప్తినిచ్చే ఆస్తులు అవి పరలోకానికి సంబంధించినవి. నీ మంచితనం అది పరలోకానికి చెందిన ఆస్తి. నీ జాలి, దయ, కనికరంతో కూడిన క్రియలు పరలోకానికి సంబంధించినటువంటి ఆస్తులు. ఇతరులకు సహాయం చేయటము పరలోకానికి కూడినటువంటి ఆస్తులు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటము పరలోకానికి సంబంధించినటువంటి ఆస్తులు. మంచితనము, ప్రేమ, జాలి, దయ, కనికరము పరలోకానికి సంబంధించినటువంటి ఆస్తులు. ఈ విధంగా ప్రియ సహోదరులారా, ఒక మంచి విశ్వాసము, మంచి ప్రార్థన, దేవుని సన్నిధిలో కూర్చోవటం, దేవుని యొక్క వాక్యాన్ని వినటం, ఇవన్నీ కూడా పరలోకములో నీ ఆస్తులను కూడబెట్టుకుంటున్నావు. ఎన్ని మంచి పనులు చేస్తావో అంతగా ఆస్తి అక్కడ కూడబెట్టబడుతుంది. నీవు ఎంతగా ఇతరులకు, పేదలకు సహాయం చేస్తావో అంత గొప్పగా నీ అకౌంట్ అక్కడ మరి పెద్దగా అవుతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, నీవు ఎంత ఈ లోకములో, ఈ లోకానికి సంబంధించినవి ఎంత చేసినా కూడా అది ఏదో ఒక రోజు ఎవరో ఒకరు సొంతం అవుతాయి, కానీ నీ సొంతము కాదు బిడ్డ. నీకు సొంతమైనది నీ మంచితనం ఒక్కటే, నీవు చేసిన సత్క్రియలు మాత్రమే, నీకున్నటువంటి విశ్వాసం మాత్రమే. దానిని సంపాదించుకో, దానిని కూడబెట్టుకో, నీ జీవితం ధన్యమవుతుందని ప్రభు ఈనాటి వాక్యము ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, నీ గమ్యం ఎటువైపు? నీ ఆలోచన ఎటువైపు? నీవు చేస్తున్న క్రియలు ఈ లోకానికి సంబంధించినవా, పరలోకానికి సంబంధించినవా? ఉదయం నుంచి సాయంత్రం వరకు నీవు చేసే పనులలో ఈ లోకానికి సంబంధించిన క్రియలు ఎన్నో ఉన్నాయి, పరలోకానికి సంబంధించిన క్రియలు ఎన్నో ఉన్నాయో ఆత్మ పరిశీలన చేసుకోమని ఈరోజు ప్రభు మనందరినీ కూడా హెచ్చరిస్తూ మరి ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనకు మంచి మనసును దయచేయమని, ఉదార స్వభావాన్ని దయచేయమని, పరలోకములో ఆస్తులు సంపాదించుకునే ఒక గొప్ప విశ్వాసాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈనాటి దివ్య పూజా బలిలో పాలు పంచుకుని వాక్యాన్ని ఆలకిస్తున్న మమ్మందరిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, ఈ వాక్యములోని భావాలను అర్థం చేసుకుని ప్రభా, ఈ లోకములో ఎంత సంపాదించినా అది వ్యర్థమని, శాంతి సమాధానాన్ని ఇవ్వలేనటువంటి ఆస్తులు వ్యర్థమని, పరలోకానికి సంబంధించిన ఆస్తులు సంపాదించుకోమని, అక్కడ దొంగలు దొంగిలించరని, చెదపురుగులు తినివేయవని, తుప్పు పట్టవని వాక్యము ద్వారా సెలవిస్తున్నాం. అవును తండ్రి, నేను పరలోకానికి సంబంధించిన బిడ్డగా జీవించే యోగ్యతను దయచేయండి. ఈ లోక ఆలోచనలు, ఈ లోక బంధకాల నుండి నాకు విడుదలను దయచేయండి. ఓ ప్రభా, ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకుంటూ ఉండగా మా కుటుంబాలను దీవించండి, మా బిడ్డలను దీవించండి. ప్రభా, మా ఉద్దేశాలు నెరవేర్చండి. విశ్వాసముతో ముందుకు వెళ్ళే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము చేస్తున్న ప్రతి పని కూడా మేము మహిమపరిచే విధముగా ఉండే విధంగా ఆశీర్వదించమని, మాకు కావలసిన ఆరోగ్యము, శాంతి, సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా కుటుంబాల్లో ఉన్న బిడ్డలందరినీ దీవించండి. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ఆశీర్వదించండి. ప్రభా, చదువుకుంటున్న బిడ్డలను దీవించండి. విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించండి. వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలను దీవించండి. ఉద్యోగాల కోసం, వివాహాల కోసం, సంతానం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. ప్రమోషన్లు, నూతన గృహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు, అన్ని రకాల సమస్యలతో బాధపడుతున్న వారికి గొప్ప విడుదలను, న్యాయాన్ని చేకూర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకుని ఉన్న ఏ బిడ్డను కూడా వదిలిపెట్టకుండా పేరు పేరున బిడ్డలందరినీ కూడా దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.
వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం నీ రాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం నింగినేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా పేద హృదయం తనివి తీర నీకు పాట పాడనా లా 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 సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమును కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమును కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణములను కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమునర్చి మాకు నిత్య జీవములో భాగమును దయచేయు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నే చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించను. తన శ్రమల ద్వారా మా పాపమును రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గమును తెరిచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసిన మోక్ష ద్వారములను తెరిచెను. కావున దూతల పునీతుల బృందముతో నేకమై మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన ఓసానా. ప్రభు నామంన వేయించేవాడు ధన్యుడు. మహోన్నతంన ఓసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. ఈ సమయంలో మీరు ఏ ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు విశ్వాసంతో ప్రార్థించినా అది అతి త్వరలోనే నెరవేరుతుంది. కారణం ఏమిటంటే, ఈ సమయంలో దేవుడే సాక్షాత్తు బలిపీఠం మీదకి వేంచేసి మనందరిని కూడా దీవించబోతూ ఉన్నారు. ప్రభువా, నీవు లిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు దేవుడు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము.
ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగా. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజించుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. విధముననే భోజనానంతరం పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం వచ్చుకున్నాము. మా 14వ పోపు గారిని, జానేస్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈ ఉదయకాలపు దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, కుటుంబాలను ఆశీర్వదించండి. వారి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రభువా, ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను, వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, చదువుకుంటున్న బిడ్డలను దీవించమని, యవనస్తులను దీవించమని, విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలను దీవించమని, విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగము, పిఆర్లను దయచేయమని, వారు చేస్తున్న ప్రతి పనులు తోడుగా ఉండమని, ఎవరెవరైతే మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరి ఉన్నారో వారందరినీ కూడా ఆశీర్వదించమని, ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని మెసేజెస్ పంపిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ బిడ్డలు ఎక్కడెక్కడి నుండి దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్నారో
వారందరినీ కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడమని, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ని దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న ఈ బిడ్డలను దీవించమని, ఈ ఛానల్ అభివృద్ధికై సహాయం చేస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించమని, ప్రభా ఈ దివ్య పూజా బలులు పాలు పంచుకున్న ప్రతి బిడ్డను కూడా దీవించి వారికి మంచి ఆరోగ్యము, శాంతి, సమాధానాలు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉతానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలుగు మరియ మాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్నికీల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనుందునుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాపములను క్షమించే ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి, సమాధానం, నాయత ఆరోగ్యమును దయచేయునుగాక. ఆమేన్. జీవాహారం జీవాహారం ప్రభు
ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం, పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోక ఆనందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోక ఆనందం అనుభవించుడి. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. నేను ప్రభువును ఒక వరమును కోరుకుంటుని, నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున నేను వసింపవలయును. 27వ కీర్తన 4వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీ సభయందు సమైక్యమును నెలకొల్పునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి